చూసి చూడనట్టుగా పోయాం. ఎవరి మీద కక్ష సాధింపులకు మేము వెళ్ళలేదు. ఇలాగా ఎవరి పడతారని మేము అరెస్ట్ చేయలేదు. ఎవరి పడితే వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టలేదు. గమనించాలి లక్ష్మణ గారు, మీరు చూసి చూడనట్టు వెళ్తున్నాం అన్నారు కదా, అదొక్కటే మనం మారుద్దాం అంటున్నాం. చూసి చూడనట్టు వెళ్ళడం అనేది తప్పు. దాన్ని ఒక మెసేజ్ ఇద్దాం పబ్లిక్లో. ఈరోజు తీసుకొచ్చే చట్టాలు ఒక వైఎస్ఆర్సీపీకో ఇంకొక పార్టీకో కాదు, ఎవరు చేసినా తప్పే. ఆధారాలతో ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే చట్టాలు తీసుకురావాలనే ఉద్దేశమే ఈరోజు కళ్యాణ్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. దాన్ని మనం స్వాగతిద్దాం. అది ఈ పార్టీ ఆ పార్టీ అని వదిలేసామనే మాట కాకుండా మీరు మంచి మాట అన్నారు. అది మీ అధికార ప్రతినిధులు ఇప్పటి వరకు జనసేన పార్టీ నుంచి వచ్చిన అధికార ప్రతినిధులు కూడా ఎవరు కూడా మీరు అనే మాట అల్లా. చట్టం అనేది ఒక వైఎస్ఆర్ పార్టీ కోసం సృష్టించింది కాదు కదా, ఎవరికైనా అదే చట్టం వర్తిస్తుంది కదా. ఇదిగోండి జనసేన పార్టీ సపోర్ట్ దానికి లక్ష్మణ గారు పార్టీ సంబంధించిన వ్యక్తి. వినండి భాస్కర్ ఒక్క నిమిషం. ప్రతిభారావు అంట ఆయన పేరు, ప్రతిభారావు. ఆయన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా మరి తెలియదు, కానీ నాకు అర్ధరాత్రి ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి మా అమ్మగారి గురించి, మా ఇంట్లో పిల్లల గురించి, మా అక్కల గురించి, చూడండి లక్ష్మణ గారు మీరు మాట్లాడడానికి నేను ఒక సమాధానం చెప్తాను. మీరు ఏం చెప్తున్నారు అంటే అటువంటి వ్యక్తిని ఏం చేయాలి సార్? ఇప్పుడు ఆడికి చట్టం వర్తించదా? లక్ష్మణ గారు, నేరస్తులకి కులాలు మతాలు పార్టీలు మీరు ఆలోచించాల్సింది ఒకటేనండి. ఇంత ముందు మనం చట్టాలు తీసుకురాలేదు, ఇప్పుడు తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒకటే చట్టం ఉంటుంది, ఒకటే శిక్ష ఉంటుంది అని చెప్తున్నాం. ఇంకోటి కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మమ్మల్ని తిట్టారు కదా జనసేన వాళ్ళకి, మా టైం వచ్చింది కదా, మేము ఇలాంటి చట్టాలు తీసుకురాకుండా మేము దాన్ని రివెంజ్ తీర్చుకుందామని అనుకోవట్లేదే. అలా అనుకుంటే ఈ గవర్నమెంట్ అయినంత వరకు లాస్ట్ మినిట్ వరకు ఎలక్షన్ దగ్గర ఉన్నప్పుడే చట్టాలు తీసుకురావచ్చు కదా. మీ చట్టాలు తీసుకురావడం తప్పని మేము అనట్లా. ఆ చట్టం అనేది వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని వాళ్ళు హింసించడానికి, వాళ్ళు మాత్రమే టార్గెట్ చేసి మా సోషల్ మీడియాని, మా కార్యకర్తల్ని, మా నాయకుల భయాందోళనకు గురి చేయడానికి, మమ్మల్ని అణచివేయడానికి మీరు తీసుకొచ్చిన చట్టం కరెక్ట్ గా ఉన్నాం. చట్టం అంటే ఇంకా రాలేదండి. ఇప్పుడు ఒక చట్టం తీసుకొస్తున్నా, ఇంకా రాలేదు, చట్టాలు రాలేదు. అలాంటి చట్టం తీసుకురావడానికి మీరు అందరూ ముందుకు రండి. పార్టీ భాస్కర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి సజ్జా అజయ్ అనే వ్యక్తి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటో ఏమనేటాడని, జగ్గు మహారాజు అంట. జగ్గు మహారాజు అన్న జీవితం సినిమాలకి ఇన్స్పిరేషన్ అంట. ఇది గొడ్డలు పట్టుకున్న తొగ్గులకు మహారాజు కదంటే ఒక అధికారి ప్రతినిధి టీడీపీ మరి ఇన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టండి. దీనికి ఒక ఎండు పలకాలి కదా. ఇప్పుడు అతను ఎవరో పెట్టారని మీరు అభియోగం వేస్తున్నారు కదా, అలాంటి ఏదన్నా ఉంటే కేసు పెట్టండి అని చెప్తున్నాం మేము. అలాంటి చర్యలు తీసుకోకపోతే మీరు మళ్ళీ మాట్లాడొచ్చు. వారి సోషల్ మీడియా ఖాతాలను వెరిఫై చేసి కేసు తీసుకుంటారు. ఎందుకంటే దాంట్లో ఫేక్ అకౌంట్స్ ఉండొచ్చు, లేకపోతే అదే పేరుతో నా పేరుతో కూడా ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మేము ఎలాంటి చట్టాలు తీసుకొస్తున్నాం అంటే, నాకు అర్థమైంది లక్ష్మణ్ గారు, మనం అలా చూపించుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఒకటే సార్ బ్రహ్మనాయుడు నేను అనేది అంటే, ఎవరైనా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతీయ భాషలకు అతీతంగా అరెస్ట్ చేసే దమ్ము ఉందా మీకు? అరెస్ట్ చేసే దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి. మీకు అలాంటి ఆలోచన రాకూడదంటే మీరు ముందు వచ్చి స్వాగతం పలకండి. లక్ష్మణ్ గారు, మీ బాధ అర్థమవుతుంది. ఒక మాట చెప్పినా మీకు వినండి సార్. ఆయన ఈ రోజున నాని నేతలు అనే ఒక ఆయన వైఎస్ఆర్ పార్టీ సింపథైజరు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆవిడ భార్య ఫోటోలు మార్ఫింగ్ చేసి విచ్చలవిడిగా వాళ్ళ అనుచరులతో ఆయన పెట్టించి ఈ రోజున ట్రోలింగ్ చేపిస్తూ ఉంటే, అంటే ఈ రోజున వినండి సార్, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని పొగిడి జనసేన పార్టీ సపోర్ట్ ఆ రోజున తెచ్చుకున్నాడు, వైఎస్ఆర్ పార్టీని తిట్టి టీడీపీ నాయకులు సపోర్ట్ తెచ్చుకున్నాడు. ఈ రోజున మహాసార రాజేష్ బతికి ఎలాగుందంటే కుక్కల సింపన విస్తరాకుల తయారైంది. ఎందుకంటే టీడీపీ తాగట్ల
బ్రహ్మనాయుడు గారు టీడీపీ దాగట్ల జనసేన పార్టీ వాళ్ళు తోసేశారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎప్పుడో తోసేశారు. మిమ్మల్ని వైసీపీ దేకుతుందా? మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ బతికేంటే అర్థం కాక మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ నెత్తి మీద పెట్టుకుందా? చేసుకుంటా ఉన్నాడు. మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ యూట్యూబ్ లో నెత్తి మీద వీడియో పెట్టుకుందా? తీసుకోవడం తప్ప మహాసేన రాజేష్ అనే వ్యక్తి భవిష్యత్తు అంతకాలం అయిపోయింది. Right. మనం ఒక వ్యక్తి గురించో గురించొద్దండి. ఈ రోజున ఒక వ్యక్తి ఖచ్చితంగా ఒకటే గురించో. చెప్తున్నాం బ్రహ్మనాయుడు గారు, ఇంకొకసారి కానీ లేనిపోయిన విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద కానీ ఇటువంటి మార్పింగ్ అని చేసుకెళ్తే అది మహాసేన రాజేశ సమ్ ఎక్స్వైజెడ్, అది కిరాక్ ఆర్పియా, లేదంటే కిరణ్ రాయలా, లేదంటే సీమరాజా, ఎవరైనా సరే సరే, కిరాక్ సరే. ఆర్పి మనం అలా చెప్పుకుంటూ పోతే ఒకరిని బ్రహ్మనాయుడు గారు మనం చాలా చాలా ఉంటాయి. మళ్ళీ వస్తాను, వన్ బై వన్ మాట్లాడు, వన్ బై వన్ ఏమన్నారండి సార్. రోజా గారు ఏమన్నారండి? లడ్డూలో కలిసింది పంది కొవ్వు కాదు, లడ్డూలో కలిసింది రోజు గారు కొవ్వు అన్నప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయాల? సాక్షాత్తు కేసులు పెట్టుకోండి సార్, అదే కదా సార్. వీళ్ళందరినీ కటకటాల వెనక వేసి ఈ రాష్ట్రాన్ని శుద్ధి చేయాలనేది రోజా గారి గురించే మాట్లాడుకున్నాం. ఒక మీటింగ్ లో తను ఏమని మాట్లాడింది, మేము ఎస్సీ ఎస్టీలం కాదు, మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు, దగ్గరికి రావచ్చు అని అన్నారు. దానికి ఎన్ని కేసులు పెట్టాలి ఆ మాటకి? వాస్తవం అది. సో పబ్లిక్ లోనే మెసేజ్ ఇస్తున్నారు మీ లీడర్లు, అలాంటి వద్దు. ఈ రోజుకి జరిగిపోయిన దాన్ని వదిలేసి ఈ రోజు నేను బోరగడ్డ అనిల్లో మీరు వచ్చి ఒక వ్యక్తిలో చెప్పడం కంటే కూడా అలాంటి కళ్యాణ్ గారిని, వాళ్ళ ఆడపిల్లల్ని, వాళ్ళ కూతుర్ని అన్నంత దారుణంగా నాకు తెలిసి రాజకీయంలో ఏ వ్యక్తులు ఎవరు చేయలేదు. వన్ బై వన్ మాట్లాడదాం. లక్ష్మణరావు గారు దయచేసి ఆగండి. మనతోటి వినీల్ ఖన్నా గారు